నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు 7th పే స్కేల్స్ ఇస్తున్నామని చెప్పేసి రాజ్యపత్రాన్ని ఏఐసిటికి, టీఏఎఫ్ఆర్సికి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకి, ఆయా యూనివర్సిటీలకి అందిస్తున్నాయి. కానీ ఏ ఒక్క కళాశాలలో కూడా 7th పే అమలు కావడం లేదని చెప్పేసి అధ్యాపకులు మొరపెట్టుకుంటున్నారు. కొన్ని కళాశాలలో 7th పే స్కేల్స్ ప్రకారంగా వేసి తిరిగి తీసుకుంటున్నారని చెప్పేసి. ఎందుకంటే 7th పే స్కేల్స్ చెల్లించని వాళ్ళు రేపు జనవరి 1 నుంచి 8th పే స్కేల్స్ వస్తుంది. మరి 8th పే స్కేల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చెల్లిస్తారో, ఏ విధంగా అవినీతికి పాల్పడతారనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ 7th పే స్కేల్ ద్వారానే. 7th పే స్కేల్ 6th పే స్కేల్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, 7th పే స్కేల్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, మరి 8th పే స్కేల్స్ వస్తే ఏ విధంగా చేస్తారనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాకు వచ్చేది ఏముండదు లాభం, మాకు న్యాయం జరగదు, ఎలాగో వచ్చేది తాత్కాలిక జీతాలు మాత్రమే, ఇచ్చేది నాముఖ్యవాసి జీతాలు మాత్రమే, వేసి అకౌంట్లో వేసి తిరిగి తీసుకోవడం మాత్రం జరుగుతుందని చెప్పేసి ఎంతోమంది అధ్యాపకులు వారి యొక్క భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి మనకు కనపడుతుంది. ఏది ఏమైనా ఆయా కళాశాలలు ఏవైతే అఫిడవిట్ రాసిచ్చారో ఏఐసిటికి కానీ, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు కానీ, మరియు టీఏఎఫ్ఆర్సీకి కానీ, యూనివర్సిటీలకు ఏదైతే రాజీపత్రాన్ని అఫిడవిట్ని రాసిచ్చారో ఆ పత్రం ప్రకారంగా వేతన సంఘ పే స్కేల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆయా కళాశాలల యాజమాన్యాలకు మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇవ్వనట్టయితే దీనిపైన న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా యాజమాన్యాలందరూ స్పందించి, యాజమాన్య సంఘాలు స్పందించి ఖచ్చితంగా అన్ని కళాశాలలు పే స్కేల్స్ ప్రకారంగా జీతాలు ఇచ్చి ఫీజులు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ పే స్కేల్స్ ప్రకారంగా జీతాలు ఇవ్వకుండానే లక్షల రూపాయలు ఫీజులు పెంచుకున్నారు. మరి ఆ ఫీజుల ప్రకారంగా జీతాలు ఎక్కడిస్తున్నారో కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం వారికి ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ, ఏది ఏమైనా యాజమాన్యాలు ఖచ్చితంగా పే స్కేల్స్ ప్రకారంగా జీతాలు చెల్లించాలని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాం.